వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కేపీహెచ్పీలో దర్శి నియోజకవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఈ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అందించిన వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. విద్యా వ్యవస్థలో జగనన్న తెచ్చిన విప్లవాత్మక చర్యలను ప్రజలకు తెలియజేయాలన్నారు. 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను ఇంటింటికి వెళ్లి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కలబోలు మాటలు చెప్పేసి ఓట్ల కోసం సీట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చాడు. మళ్ళా ఇప్పుడు అతనికి ఒకరికే ధైర్యం సరిపోలా. జగన్ ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబు నాయుడికి సరిపోలా. వాళ్ళ కొడుకేమో 30 ఉన్నాడు, ఇతనికేమో 72 సంవత్సరాలు. మాట్లాడితే నాకు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు, 14 సంవత్సరాలు సీఎం చేసా అంటాడు. ఏది నీ విజనం? పేదవాళ్ళని కొల్లగొట్టడం, వాళ్ళ కార్యకర్తలు జోబులు నింపుకోవడం అతని విజన్ తప్ప పేద ప్రజల కోసం సహాయం చేసే విజన్ అతనికి లేదు. జగన్ మాత్రం ఈ రాష్ట్రానికి మాట మీద నిలబడేసి ఏ హామీలు ఇస్తారో ఆ హామీలతో పాటు కొత్త హామీలు నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ గారు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కష్టాలు జగన్మోహన్కి ఎలా తెలుసో, దర్శి నియోజకవర్గంలో రైతులు కానీ పేద ప్రజలు కానీ కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి నాకు ఈరోజు పిలిచిన పాటని ఇంతమంది గౌరవించి అభిమానంతో ఈరోజు వస్తున్నారు. శివ ఎప్పుడు సామాన్య కార్యకర్త అనుకోసి అన్న గోల్డెన్ స్కూల్లో వచ్చేటప్పుడు నేనేం తీసుకుపోవాలా, పోయేటప్పుడు నేనేం తీసుకుపోను. ఓన్లీ జగన్మోహన్ గారి అభిమానం, మీ దర్శి ప్రజలకు అభిమానం తప్ప ఇంకేం తీసుకుపోయేది లేదు. ఈ జనాలంతా జగన్ చూసి నాగిరికి వచ్చారన్న. జగన్న లేకపోతే ఈ శివన్న లేడు. జగన్నతో పాటు కలిసిమెలిసి ఓదార్పు యాత్రలో కానీ పాదయాత్రలో కానీ కష్టాల్లో నష్టాల్లో సుఖాల్లో ఆ జగన్మోహన్ గారితో అండగా ఈ శివన్న ఉన్నాడు కాబట్టి, మీరందరూ కార్యకర్తలందరూ గమనించారు కాబట్టి, ఐటీ ఎంప్లాయీస్ అందరూ గమనించారు కాబట్టి మళ్ళా నాకు ఈ జగన్మోహన్ గారు అవకాశం ఇచ్చారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. మనం ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. జగనన్న చేసిన డెవలప్మెంట్ని ఊరు వాడ ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా మాట్లాడే అవసరం ఇప్పుడు వచ్చింది. ఈ యుద్ధంలో మనందరం మాట్లాడదాం. ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడున్న దర్శి నియోజకవర్గం నుంచి వచ్చిన, ఇక్కడ హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ శివన్న కోసం దర్శి నియోజకవర్గానికి వెళ్ళి ఆన్ గ్రౌండ్ ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం.